రాహుల్ వినతిపై యూటర్న్ తీసుకున్న బీసీసీఐ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న సిరీస్కు విశ్రాంతి కోరిన కేఎల్ రాహుల్ తొలుత అంగీకరించి ఆ తర్వాత మనసు మార్చుకున్న బీసీసీఐ అధికారులు సెలెక్టర్లకు అందుబాటులో ఉండాలంటూ సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ సిరీస్ ప్రాక్టీస్ గా ఉంటుందని సూచన. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కాస్త పర్వాలేదనిపించిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే టీ20 సిరీస్లకు విశ్రాంతి కావాలంటూ బీసీసీఐని కోరారు. అందుకు బోర్డు కూడా అంగీకరించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా బీసీసీఐ అధికారులు యూటర్న్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నా పర్వాలేదు, కానీ ఫిబ్రవరి 6, 9, 12 తేదీలో జరిగే వన్డే సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉండాలంటూ కేఎల్ రాహుల్ కు సమాచారం ఇచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ముఖ్యమైన సిరీస్ కావడంతో బీసీసీఐ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ అంగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండాలని కోరినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వన్డేలలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ కు స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే టీ20 వన్డే సిరీస్లకు విశ్రాంతి ఇవ్వాలని తొలుత భావించారు. కానీ ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కొంత ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో బీసీసీఐ మనసు మార్చుకుంది. వన్డే సిరీస్ లో ఆడాలని కోరింది అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారని తెలిపారు. కాగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అయితే అడపాదడపా రాణించిన ఒకరిద్దరు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. సిరీస్ లోని 10 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన రాహుల్ 30.66 సగటుతో మొత్తం 276 పరుగులు సాధించాడు. ఈ సిరీస్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన 3వ ఆటగాడిగా నిలిచారు.